మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఈ సమావేశం జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. ప్రజా సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించకూడదని, అలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. అభివృద్ధికి దోహదపడేలా ఆర్థిక బడ్జెట్ ఉంటుందని మంత్రి చెప్పారు. అన్ని శాఖలకు నిధులు అందేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అన్ని డిపార్ట్మెంట్లకు అనుసంధానం జరిగేలా సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. ఫైనాన్స్ కు సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్ కు సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ జరిగింది చెప్పేసి మనం చేస్తాను. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. 47 నాటికి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీపీ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.